నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి క్లారిటీ వస్తుంది అని అనుకుంటూనే అటు ఇటు ఎలా మలుపులు తిరుగుతుందో, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అవును, ఇప్పుడే అంతా అయిపోతుంది అనుకుంటున్నాం, ఏది జరగట్లేదు. అవును. అండ్ నిన్నటికి నిన్న అప్రూవల్గా మారిన సంఘటనలు కూడా మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? సో మనకేంటంటే మనం ఇప్పటిదాకా మనము సిబిఐని తప్పుపడుతూ వస్తున్నాం. అవును, సిబిఐ పాత్ర ఏంటి, లేకపోతే కేంద్రం పాత్ర ఏంటి, ప్రధానంగా అవినాష్ రెడ్డి కేసుని తీసుకున్నట్లయితే ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం కావచ్చు, లేకపోతే అవినాష్ని ప్రశ్నించే ప్రయత్నం కావచ్చు, సిబిఐ పూర్తి స్థాయిలో చేయట్లేదేమో అని చెప్పేసి ఒకనొక సందర్భంలో సిబిఐని కూడా తప్పుపడుతూ వచ్చాం. మరో పక్కన కేంద్రం దీంట్లో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయని చెప్పేసి మనం కేంద్రాన్ని కూడా తప్పుపడుతూ వస్తున్నాం. కానీ తెర వెనుక ఏం జరిగిందని పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి రెండు ఒక తాటిపైన మనం చూడలేం. సిబిసిఐడి అయినప్పటికీ కూడాను ఇది వేరు, అది వేరు. కానీ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిపోయేసరికి ఈ రెండు కేసులు కూడాను ఒకటే సమయంలో, ఆ సమయంలో మనకి ఆ మీడియాలో మంచిగా మనకి వడ్డీ వార్చడానికి మంచిగా ఐటమ్స్ దొరుకుతున్నాయి. కాబట్టి రెండు కేసులు, ఒకటేమో రాష్ట్ర వ్యాప్తంగా, ఒకటేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మాట్లాడుకునే విధంగా చేసింది. అసలు ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైతే ఉంటుందో కొంతమంది బిడ్డింగ్ వేస్తుంటారు. దాంట్లో కేవలం 2 యూనిట్లు మాత్రమే, ఒక 2 చోట్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చేటువంటి 2 క్లస్టర్స్ అంటాము. ఈ 2 క్లస్టర్స్కే పరిమితంగా ఉన్నటువంటి ఇదిని ఇటు కవిత కావచ్చు, లేకపోతే శరత్ చంద్రారెడ్డి అండ్ అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, వైకాపా ఎంపీ మాగుంట బాబు, ఆయన కుమారుడు, ఇట్లా వీళ్ళు కొంతమంది ఒక సిండికేట్లో ఫామ్ అయ్యి సౌత్ గ్రూప్ పేరుతో దాంట్లో ఒక ఇన్వెస్ట్ చేసి తెర వెనుక నడిపారు. దానికి ఆ 9 క్లస్టర్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఏదో మాట్లాడుకున్నారు. దానికి లాబింగ్ కోసం అన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి మనీష్ సిసోడియాకి ఏదో అవసరం ఉంది కాబట్టి ఒక 100 కోట్ల రూపాయల ఒక హవాలా కేసు, హవాలా అంటాం, ఆ హవాలా కింద ముడుపులు ముట్టాయని చెప్పేసి ప్రధానంగా అక్కడ బయటకు వచ్చినటువంటి అంశం ఇది. సో ఇప్పటిదాకా ఏంటంటే కవితని ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. 10 ఫోన్లు వాపస్ వాళ్ళు తీసుకొని సీల్ చేయటము, దాని మీద ప్రశ్నించడము, మళ్ళీ ఎప్పటికప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డిని ఎట్లయితే మనకి ఏ రోజుకి ఆ రోజు అరెస్ట్ చేస్తారని చెప్పి మనం మీడియాలో కథనాలు వింటూ, లేకపోతే మీడియాలో మనం కాచు కూర్చున్నాము, అక్కడ ఢిల్లీలో కూడా కవిత యొక్క అరెస్ట్ కూడా అంతే అనివార్యం అని చెప్పేసి ఆమె హాజరైన 2 సార్లు కూడా పూర్తిసారిగా మనం అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా ఎదురు చూస్తూ వచ్చాం. మళ్ళీ సాయంత్రం కల్లా ఆమె పిడికిలు బిగిస్తూ నేను గెలిచాను అన్నట్టుగా ఒక సింబాలిక్ విక్టరీ సింబల్ చూపించుకుంటూ బయటికి రావడం, ఇదంతా ఒక డ్రామాగా నడిచిన నేపథ్యంలో తాజాగా శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆరోగ్య కారణాలు, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మగారు, ఇట్లా రకరకాల ఆరోగ్య కారణాల వల్ల బెయిల్ పైన బయటకు వచ్చి తన ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా నేను మొత్తం చెప్తాను అని చెప్పేసి అప్రూవర్గా మారారు. అప్పుడు మాత్రం ఆయనకి ఫుల్ ప్లెజ్గా బెయిల్ లభించింది. దానివల్ల ఎఫెక్ట్ ఎవరికి? సో ఇప్పటిదాకా మాగుంట బాబు, లేకపోతే ఆయన కుమారుడు, కవిత, సదరన్ గ్రూప్ సంబంధించి ఇంకెవరో ఉన్నారు, వీళ్ళందరి పేర్లు, వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంటు నిజంగా 100 కోట్ల ముడుపులు ఇచ్చారా, లేకపోతే 2 క్లస్టర్స్కే ఛాన్స్ ఉన్నటువంటి లిక్కర్ ఏదైతే డీలర్షిప్స్ ఉంటాయో ఇవి 9 క్లస్టర్స్కి నిజంగా వెళ్ళినాయా, రకరకాల కారణాలతో ఇవన్నీ వాళ్ళు చెప్తానని చెప్పేసి కోర్టు ముందు ఒప్పుకుంటే తప్పిస్తే ఫుల్ బెయిల్ ఇవ్వలేదు. సో దీని ఎఫెక్ట్ వీళ్ళందరికీ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎంతవరకు ఉంటుందని తెలియదు. ఈయన అప్రూవర్గా మారారా, అప్రూవర్గా మారేలాగా సిబిఐ వాళ్ళు బెదిరించారన్నది ఆ లోపల ఏం జరిగిందనేది మనకు తెలియదు. కానీ మనకు బయటికి కనిపిస్తున్నది ఇప్పటి వరకు గమ్మునున్న ఈ సీన్ అప్రూవల్ గా ఎందుకు సడన్ గా మారాల్సి వచ్చింది? జనరల్ గా ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉన్నప్పుడు, ఏదైనా మన వైపు నుంచి రివర్స్ వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు అప్రూవల్ గా మారిపోతూ ఉంటారు. మనం చాలా కేసెస్ లో చూసాం. బట్ ప్రస్తుతానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా స్తబ్దుగానే ఉంది. ఈ టైంలో ఎందుకు ఈ పేరు తీసుకొచ్చారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే స్తబ్దత అంటే సాధారణంగా మనకి కొన్ని కేసులు ఎట్లా ఉంటాయంటే దీర్ఘకాలికంగా నడుస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అంటే ఎవిడెన్స్లు మనకి సేకరించే విషయంలో కావచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరూ కూడా అదే ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇంకొక రాష్ట్రానికి సీఎం కూతురు, ఇట్లా రకరకాల పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ ఉన్నప్పుడు మనము ఆన్ ఎపిక్గా మనం దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మనం చొక్కా పట్టుకొని లేకపోతే మెడ పెట్టుకోనో జైల్లోకి తోసేసి కేసును క్లోజ్ చేసేంత సీన్ దీంట్లో ఉండదు.
అన్ని పెద్ద తలకాయలే కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే ఉంటుంది. ఇక అప్రూవర్గా ఎందుకు మారుతారనే దానికి వాళ్ళ పర్సనల్ ఎజెండాగా ఉంటుంది. ఒకటి భయమైనా అయి ఉండాలి, లేకపోతే దీంట్లో నుంచి తాను పర్సనల్గా బయటపడడానికి అప్రూవర్గా మారితే తప్పిస్తే బయటపడాలని చెప్పేసి ఒక ముందు జాగ్రత్తనే అయి ఉండాలి. సో ఈ రెండిట్లో ఏది కారణమైందో అది శరత్చంద్రారెడ్డికే మనం వదిలేయాల్సి వస్తుంది తప్పిస్తే మనగా విశ్లేషించి ఇదిగో ఇది కారణమని చెప్పలేం. మనం చెప్పుకోవచ్చు, కాకపోతే కథే అది ఇల్యూజన్, ఒక ఊహాగానాలు మాత్రమే. ఇదిగో సిబిఐ వాళ్ళు భయపెట్టారు, లేకపోతే ఫలానా వాళ్ళు భయపెట్టారు, ఇదంతా ఊహాగానాలు. రెండోది, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అవినాష్ రెడ్డికి సంబంధించి తేడా ఏంటంటే అక్కడ ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇక్కడ కోర్టు అంటే చట్టం పరిధిలో ఉన్నటువంటి ఈ కేసుది. ఈడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కోర్టు. వాళ్ళు ఏంది అనుకుంటే అది. ఇప్పుడు సాధారణంగా మనము ఎక్కడికైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయాలన్నా లేకపోతే మనం కోర్టు ఆర్డర్ తీసుకురావాలి, కానీ ఈడీ అట్లా అవసరం లేదు. ఈడీ దాని అంతరకు అదే వెళ్ళిపోతుంది, అదే కోర్టు, అదే తీర్పు. సో అదేం చేసినా కానీ చెల్లుతుంది. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త, కొంచెం భయం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉండి ఇదిగో నీ ఇన్వాల్వ్మెంట్ ఇది ఉందని సంగతి తెలిసిన తర్వాత నీ అంతటా నువ్వు అప్రూవర్ అయితే నీకే సేఫ్ అని చెప్పేసి ఒకవేళ ఆయన సేఫ్ సైడ్ కోసం చెప్పినా ఓకే, లేదా తను భయపడి లేదు నేను అప్రూవర్గా మారితే నేనన్నా సేఫ్ అవుతాను కదా, మనంతటికి మనంగా లొంగిపోతే ఏమవుతుందంటే సెక్షన్ నుంచి మినహాయింపు ఉంటుంది. సో నాకెందుకు ఈ గోలంతా అని అనుకుని శరత్చంద్రారెడ్డి అనుకున్నా కానీ ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, సరే ఇదంతా తీసి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ ఎవరి శరత్చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడికి సోదరుడు. సో ఇంకో పక్కన మాగుంట బాబు అంటే వైసీపీ ఎంపీ. మనకి ఒక సర్పంచ్ గానో లేకపోతే ఒక గ్రామానికి సంబంధించి ఒక వార్డుకి సంబంధించి మనం పోటీ చేయాలంటే మన పుట్టుపూర్వతరాలు, మన పైన కేసులు, లేకపోతే మనం చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్తుంటే మన పైన ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, క్రిమినల్ హిస్టరీ ఉందా, కేసులు ఉన్నాయా, మనం ఒక ఐఏఎస్కో లేకపోతే ప్రిలిమ్స్కో లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి మనం అప్లై చేస్తుంటే మనకేమైనా క్రిమినల్ రికార్డు ఉందని చెప్పేసి ఇంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటువంటి ఈ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే మనకున్న చట్టాలు కావచ్చు, ఇంత చేస్తుంటే ఆ చట్టాలు చేసేటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇన్ని నేరాలు చేస్తూ అయినా సరే మేమేదో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక పేజీ వాళ్ళకు వచ్చినట్టుగాను, లేకపోతే ఒక ఒలింపిక్స్లో ఒక పథకం సాధించినట్టుగాను ఫీల్ అవుతూ ఆ క్రైమ్, ఆ క్రిమినల్ ఆ చరిత్రని వాళ్ళ పేరు మీద పెట్టుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు దాన్ని రికార్డుగా ఫీల్ అవుతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మన వైసీపీ తరపు నుంచి ఎంపీ కావచ్చు, మాగుంట బాబు కావచ్చు, ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు సోదరుడు కావచ్చు, పబ్లిక్ డొమైన్లో ఉంటున్నప్పుడు మనం వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. అట్లాంటిది అసలు మనకు ఆ చట్టం ఎందుకు అట్లాంటివి కల్పిస్తుంది? సాధారణ వ్యక్తిగా లేనటువంటి ఆ వెసులుబాటు, ఆ ప్రివిలేజీ ఒక సీఎం అయ్యేవాడుకో, ఒక ఎంపీ అయ్యేవాడుకో, ఒక మినిస్టర్ అయ్యేవాడుకో నా పైన ఇన్ని అఫిడవిట్ దాఖలు చేస్తున్నప్పుడు ఇదిగో నా పైన ఇన్ని నేరాలు ఉన్నాయి, ఇదిగో ఈ సెక్షన్ ఉంది నాకు అని చెప్పేసి, లేకపోతే ఇన్ని ఉంటున్నప్పుడు అసలు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారన్నది ప్రధానమైనటువంటి ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుకోవాల్సింది. లేదా వీళ్ళ ఆ రాజకీయంగా అంత ఎదిగిన తర్వాత క్రైమ్ చేస్తున్నాడా అంటే అది కూడా చెప్పలేం. సో ఏది ఏమైనప్పటికీ కూడాను నేర చరిత్రలు చేసేవాళ్ళు ఒకప్పుడు చాలా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక ఎంపీ స్థానాల్లో లేకపోతే సీఎం స్థానాల్లో ఉండేవాళ్ళు చేస్తే దాకా వెళ్ళిపోయింది. అంటే సొసైటీ మనం ఎంత లైట్ తీసుకుంటున్నామో అర్థమవుతుంది. ఎటువంటి వాళ్ళకి మనము ఓటేస్తున్నామో మనకు ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కల్చర్ మారి ఇక నుంచి క్రిమినల్ రికార్డు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడికి నేను ఓటు వేయని చెప్పేసి ఓటర్లు అనుకునేదాకా కూడాను ఈ మార్పు అయితే ఖచ్చితంగా రాదు. థ్యాంక్ యూ బాలు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.